కీలక సమావేశం ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు పుదుచ్చేరి ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. తెలంగాణ నుండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాల పరిష్కారంతో పాటు రాష్ట్రాల మధ్య సమన్వయంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఏపీ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఏపీకి సంబంధించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. రాష్ట్రానికి 52,474 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కోరనున్నట్లుగా సమాచారం. విభజన చట్టం హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. కేంద్రం, దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయటమే సమావేశం ప్రధాన లక్ష్యమంటూ కేంద్ర హోంశాఖ చెబుతోంది. దీంతో నేటి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయన్నది ఆసక్తికరంగా మారింది. కాసేపట్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు పుదుచ్చేరి ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాల పరిష్కారంతో పాటు రాష్ట్రాల మధ్య సమన్వయంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఏపీ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. రాష్ట్రానికి 52,474 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కోరనున్నట్లుగా సమాచారం. విభజన చట్టం హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. కేంద్రం, దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయటమే సమావేశం ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ చెబుతోంది. దీంతో నేటి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయన్నది ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కూడా ఈ సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా కూడా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలు కూడా ఈ భేటీలో పాల్గొనున్నారు. ఈ ముఖ్యమంత్రుల కీలక సమావేశం, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం మరి కాసేపట్లో కూడా జరగనుంది. కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కూడా ఈ దక్షిణాది రాష్ట్రాల సీఎంలందరూ కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన, ఏపీకి సంబంధించి విభజన హామీలో ఏవైతే కూడా అమలు పరిచారో దానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు కూడా ముఖ్యంగా కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా మరి కాసేపట్లో కూడా దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన 52,474 కోట్ల ప్రత్యేకమైన ప్యాకేజీని ఏపీ రాష్ట్రానికి సంబంధించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే విభజన చట్టానికి సంబంధించి హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్య విషయాలను కూడా కేంద్రంతో కూడా చర్చించబోతున్నారు. అలాగే కేంద్రం, దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూడా ఈ మీటింగ్ జరగబోతోంది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ అదే చెబుతోంది. మొత్తంగా అన్ని రాష్ట్రాలకి సంబంధించి సమన్వయంగా కూడా ఈ భేటీ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ మనకి లైవ్ లో అందిస్తారు. గోపీనాథ్, అంటే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతోంది. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే చేరుకోవడం జరిగింది. సో మరి కాసేపట్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా ఒకటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటేనే రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుంది అనేది మొదటి నుంచి కూడా బీజేపీ ప్రభుత్వం సిద్ధాంతం. అందువల్లనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో రకాల సంస్కరణలు దేశంలో తీసుకురావడం జరిగింది. అన్ని రాష్ట్రాలను సమానంగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సుదీర్ఘంగా ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి బీజేపీ రాష్ట్రాలు అభివృద్ధి చెందాలా అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిది ఎక్కడ కూడా జరిగే అవకాశం అయితే ఉండదు. అది అంటే ఒకవైపు లా అండ్ ఆర్డర్, అంటే నక్సలిజం కావచ్చు, ఇట్లా రాష్ట్రాల డెవలప్మెంట్ కానీ, లేదంటే కేంద్రం నుంచి రావాల్సిన హక్కులు
ఇట్లా రకరకాల అంశాల మీద అంతా కూడా అవన్నీ కూడా కేంద్రంతో సమన్వయం చేసుకుని ఆయా రాష్ట్రాలు అంటే రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు విభిన్నంగా ఉండొచ్చు కానీ కేంద్రంతో ముందుకెళ్లే సందర్భంలో మాత్రం ఖచ్చితంగా రాష్ట్రాల అభివృద్ధి అంటే ప్రజల సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా అవసరం అయితే ఉంటుంది. సో అందువల్లనే చాలా రోజుల నుంచి కూడా ఈ సమావేశం నిర్వహించుకోవాలనుకున్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ రావడం జరిగింది. సో ఇవాళ ఒక మంచి కార్యక్రమం ఈ రకంగా అంటే సిద్ధమవుతున్న తరుణంలో దక్షిణాది రాష్ట్రాలు ఏదైతే 2 తెలుగు రాష్ట్రాలతో ముఖ్యమంత్రులతో పాటు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు కానీ అంటే కేరళ కర్ణాటక ఇలాంటి రాష్ట్రాలన్నింటి అందరూ కూడా ఈ సమావేశంకి హాజరు కాబోతున్నారు. సో సమావేశంలో ఒకటే చాలా కీలకంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఏపీ కావచ్చు తెలంగాణలో ఒకసారిగా మనం చూస్తున్నట్లయితే కన్నా ప్రభుత్వాలు వేరే ఉన్నప్పటికీ కూడా అంటే ఏపీలో అంటే కేంద్రంలో అంటే బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మూడు పార్టీలకు సంబంధించినటువంటి సమన్వయంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఇక్కడ గతంలో రాష్ట్రం రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన చట్టంలోని సంబంధించిన అంశాలు చాలా ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి. అంటే నీటి అవసరాలు కావచ్చు, లేదంటే ప్రాజెక్టుల విషయాల్లో కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఇట్లా ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది. దాంట్లో కొన్ని రకాల పెండింగ్స్ ప్రాజెక్ట్స్ రావాల్సిన అవసరం అయితే ఉంది కేంద్రం నుంచి. వీటన్నిటికీ కూడా ఈ డిస్కషన్ లో చేసే అవకాశం అయితే ఉంది. మరోవైపు తెలంగాణ నుంచి కూడా చాలా అంశాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం మొదటి నుంచి కూడా మేము ముందు ఉన్నాము, ఖచ్చితంగా మేము సహకరిస్తామంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా కొన్ని రకాల అసంతృప్తులు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం అక్కడ ఏర్పాటు కొనసాగుతుంది కాబట్టి కొన్ని రకాల ఇబ్బందులు గతంలో ఉన్నాయనేది వాళ్ళు ఎప్పుడు నిరంతరం చెప్తూ ఉంటారు. సో వాటన్నిటిని కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు లేదంటే ముఖ్య అధికారులు వీళ్ళందరూ కూడా ఇందులో చర్చించే అవకాశం అయితే ఉంది. ఇక ఏదైతే తమిళనాడుకి సంబంధించి కావచ్చు, ఇట్లా కర్ణాటక, ఇట్లా కేరళ ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా అక్కడున్న పరిస్థితుల కారణంగా రాష్ట్ర డెవలప్మెంట్ తో పాటు మరికొన్ని సామాజిక పరంగా అక్కడ మరికొన్ని సంక్షేమానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఇట్లాంటి అంశాలు లేదంటే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నక్సలిజం కొంచెం నిర్మూలన అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రభావం అనేది కొనసాగుతుంది. ఇలాంటి విషయాలు కావచ్చు లేదంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా రాష్ట్రాల్లోకి ఈ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కదలికలు అలాంటివి ఆ వ్యవస్థ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి కేంద్రం నుంచి ఏదైనా సరే సహాయ సహకారాలు అవసరం ఉందా, ఇట్లా రకరకాల అంశాలపైన మాత్రం ఖచ్చితంగా ఈ సమావేశంలో చర్చిస్తారు. దాని తర్వాత హోంమంత్రికి డిస్కస్